ఇల్లు కొంటే మంచిదా లేదా రెంట్ తీసుకుంటే మంచిదా? డిస్ట్రిక్ట్స్లో ఇల్లు ఉంటే కూడా ఊళ్ళల్లో ఇల్లు ఉంటుకుంటే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవడం ఒక డ్రీమ్. ఒక ఆర్థికపరమైన భద్రత, ఫైనాన్షియల్ అసెట్ని మీరు బిల్డ్ చేసుకున్న తర్వాత ఇల్లు కొనుక్కోండి. మనం ఇజ్రాయెల్తో ఫ్రెండ్, ఇరాన్తో ఫ్రెండ్, రష్యాతో ఫ్రెండ్, ఉక్రెయిన్తో ఫ్రెండ్. ఆల్మోస్ట్ మన దేశం అందరు ఇష్టపడే దేశం మన దేశం. దౌత్యపరంగా సో నేనేమంటున్నాను, నెక్స్ట్ 20 to 25 years ఎవరైతే ఈక్విటీస్లో పెడతారో వాళ్ళు ధనం సమకూర్చుకుంటారు. ఏ ఫండ్స్ సూటబుల్, ఏ విధంగా చూజ్ చేసుకోవాలి? ఇప్పుడు 1,00,000 కోట్లు ఉన్న ఆయన ఒక 10% స్మాల్ క్యాప్లో పెట్టాలంటే 10,000 crores. విచ్ ఈస్ ఎ గుడ్ సైజ్ ఫర్ ఎ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ముఖ్యంగా మనం చేసుకోవాలంటే మన పోర్ట్ఫోలియోలో మెయిన్గా మన రిస్క్కి తగ్గట్టు ఫ్లెక్సీ కానీ మల్టీ క్యాప్స్ కానీ ఉండాలి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు సాయిరామ్ గారు ఉన్నారు. QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంత అవేర్నెస్ తీసుకుందామని మనం సార్ని పిలిపించాం. సాయి గారు నమస్తే అండి. నమస్తే సల్మాన్ గారు. సాయి గారు, ఇప్పుడు చెప్పండి, మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్, వాల్యూ, కాంట్రా ఉన్నాయి. జనరల్గా ఇన్వెస్టర్స్కి ఏ ఫండ్స్ సూటబుల్, ఏ విధంగా చూజ్ చేసుకోవాలి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీకున్న అనుభవాన్ని ఇన్వెస్టర్స్కి అందించమని నేను కోరుకుంటున్నాను. సార్, ఫస్ట్ మనం ప్రేక్షకులకు అర్థం కావటం కోసం అసలు వీటి డెఫినేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఫ్లెక్సిబుల్గా ఇన్వెస్ట్ చేస్తుంది. సో సెబీ గైడెన్స్ ప్రకారం అట్లీస్ట్ 65% ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ అది లార్జ్ క్యాప్లో అయినా చేయొచ్చు, మిడ్లో అయినా చేయొచ్చు, స్మాల్లో అయినా చేయొచ్చు. సో అది ఫండ్ మేనేజర్ ఇష్టం. ఫండ్ మేనేజర్ కనుక లార్జ్ క్యాప్స్ అనేది అండర్ వాల్యూడ్గా ఉన్నాయి అనుకుంటే లార్జ్ క్యాప్లో పెట్టేస్తారు. ఒకవేళ మిడ్ క్యాప్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే మిడ్ క్యాప్లో ఎక్కువ పెట్టచ్చు, స్మాల్ అంటే స్మాల్లో పెట్టచ్చు. సో ఇది ఫండ్ మేనేజర్ ఇష్టం. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ఎక్కువ క్యాపిటల్ గ్రోత్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ క్యాప్. ఇదేంటంటే మల్టిపుల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్, మిడ్, స్మాల్ ఈ 3 క్యాప్స్లో మినిమం 25% ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ మిగిలిన 25% ఉంది కదా, అది ఫండ్ మేనేజర్ ఇష్టం. అండ్ ఎటు కావాలంటే అటు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఫ్లెక్సీ క్యాప్కి మల్టీ క్యాప్కి ఉండే తేడా ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్స్ రాను వాటి సైజు చాలా ఎక్కువ అయిపోతుంది. మనకున్న టాప్ ఫ్లెక్సీ క్యాప్ చూస్తే 1,00,000 crores ఉంటుంది దాని AUM సైజ్. ఇప్పుడు 1,00,000 కోట్లు ఉన్న ఆయన ఒక 10% స్మాల్ క్యాప్లో పెట్టాలంటే 10,000 crores, విచ్ ఈస్ ఎ గుడ్ సైజ్ ఫర్ ఎ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. బట్ మార్కెట్లో అంత ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే అనివార్యంగా ఆయన లార్జ్ క్యాప్స్లోనే ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి స్మాల్ క్యాప్ వాటిలో పెట్టాలనుకున్నా కుదరదు. అదే మీరు మల్టీ క్యాప్లోకి వెళ్తే బై డెఫినేషన్ వాళ్ళు 25% పెట్టాల్సిందే, మ్యాండేటరీ. సో ఎవరైతే బెటర్ గ్రోత్, బెటర్ రిస్క్ తీసుకోగలరో వాళ్ళు మల్టీ క్యాప్కి వెళ్ళొచ్చు. ఇక మిగిలింది వాల్యూ అండ్ కాంట్రా ఫండ్స్. ఇవి ఏంటంటే ప్రెజెంట్ మార్కెట్ వాటిని అండర్ వాల్యూ చేసింది. ఉదాహరణకు ITC స్టాక్ 2016 నుంచి 2024 వరకు అండర్ వాల్యూగా ఉంది. బట్ ఎప్పుడైతే దాన్ని మార్కెట్ వాల్యూ చేయటం మొదలుపెట్టిందో ఒకేసారి దాని వాల్యూ పెరిగిపోతుంది. 200 నుంచి 400 రూపీస్కి స్టాక్ పెరిగిపోయింది వెంటనే. సో ఈ వాల్యూ కానీ కాంట్రా కానీ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మార్కెట్, ప్రెజెంట్ మార్కెట్ ఏ కంపెనీస్ వైపు చూడట్లేదు కానీ ఫండమెంటల్లీ చాలా మంచి కంపెనీస్, స్ట్రాంగ్, అలాంటి కంపెనీస్ ఏరుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇదేంటంటే హెర్డ్ మెంటాలిటీకి ఆపోజిట్లో వెళ్తాయి. ఇప్పుడు ఏంటంటే గ్రో అవటం మొదలు పెడితే చాలా హెవీగా గ్రో అవుతాయి ఫాస్ట్, కానీ ఇక్కడ చాలా హెవీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు పెరగాలనుకుంటే సంవత్సరంలో పెరగచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పెట్టచ్చు, టైం ఎవరు తెలియదు. మైక్రోసాఫ్ట్ మంచి ఉదాహరణ. 1999లో $50 ఉంది, 2016 వరకు కూడా $50 ఉంది. సో దాదాపు 17 ఏళ్ళు పట్టింది అది క్రాస్ అవటానికి. బట్ ఎవరైతే ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు $400 అయింది. సో ఇంత లాంగ్ పీరియడ్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే చాలా లాంగ్ పీరియడ్ వెయిట్ చేయగలరో వాళ్ళకి కాంట్రా ఫండ్స్ కానీ వాల్యూ ఫండ్స్ కానీ చేయాలి. కాంట్రాడీ స్ట్రాటజీ. ముఖ్యంగా మనం చేసుకోవాలంటే మన పోర్ట్ఫోలియోలో మెయిన్గా మన రిస్క్కి తగ్గట్టు ఫ్లెక్సీ కానీ మల్టీ క్యాప్స్ కానీ ఉండాలి.
దాదాపు 60-70% వీటి మీదే మనం బిల్డ్ చేయాలి. ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్స్ అంటాం కదా, ఇవి పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన ఫౌండేషన్ అంత గట్టిగా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా నిలుస్తుంది. అలానే మన పోర్ట్ఫోలియోలో ఈ మల్టీ క్యాప్స్ కానీ ఫ్లెక్సీ క్యాప్స్ కానీ ఉంచుకుంటే అంత స్ట్రాంగ్గా మన పోర్ట్ఫోలియో నిలబడుతుంది. ఇవి లేకుండా నేను మొత్తం మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పెట్టాను అనుకోండి, మార్కెట్ కనుక క్రాష్ అయితే 2008 క్రైసిస్ వస్తే మీకు తెలిసిందే. ఆ రోజుల్లో స్మాల్ క్యాప్స్ 80% పైన వాల్యూ లాస్ అయింది. యావరేజ్గా కేటగిరీయే 80% లాస్ అయింది. సో ఇండివిజువల్ అయితే ఇంకా ఎక్కువ కూడా లాస్ అయింది. సో నా పోర్ట్ఫోలియో ఈరోజు 1,00,000 పెట్టేసి రేపు ఒక నెల తర్వాత 20,000 అయిందంటే అది చాలా నాకు నిద్ర పట్టిన సిచ్యువేషన్స్ తెప్పిస్తుంది. అందుకనే మనకి తుమ్మితే ఊడే ముక్కులు లాంటివి కాకుండా కొంచెం స్ట్రాంగ్ రిస్క్ని అర్థం చేసుకోవాలి, పెట్టాలి. సో అందుకని మనకి ఏంటంటే ఫ్లెక్సీ ఆర్ మల్టీ క్యాప్స్ దాన్ని కోర్ పార్ట్లో పెట్టుకొని మనం ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి ఇవి మాత్రమే సూట్ అవుతాయి. నేను లాంగ్ టర్మ్కి సెక్టార్ ఫండ్స్ పెట్టానా, రావు. సెక్టార్ ఏంటంటే ఒక టైంకి మూమెంట్ వస్తే ఒకేసారి పెరుగుతాయి, తర్వాత సెటిల్ అయిపోతాయి. సో నేను మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా మనకి టైం వచ్చినప్పుడు పెరుగుతాయి, తర్వాత నార్మలైజ్ అవుతాయి. ఇవన్నీ ఆల్రెడీ మనకు మల్టీ కానీ ఫ్లెక్సీ కానీ ఉంటాయి కాబట్టి వాటిని మాత్రమే లాంగ్ టర్మ్ కూడా తీసుకోవాలి. ఈ కాంట్రా కానీ వాల్యూ కానీ ఒక 10% ఆఫ్ ది పోర్ట్ఫోలియో పెట్టుకోవచ్చు. ఓకే. సో అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ డైవర్సిఫై అయిపోతుంది. సో దీని ప్రకారం ఇలా మనం పోర్ట్ఫోలియోని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు కూడా ఒక క్వశ్చన్ ఉందండి. సో చాలామంది నన్ను ఏంటంటే హైదరాబాద్లో ఇల్లు కొంటే మంచిదా లేదా రెంట్ తీసుకుంటే మంచిదా? నా ఏజ్ 30, నాకు శాలరీ ₹1,00,000 వస్తుంది. ఐఎమ్ ఏ మ్యారీడ్ పర్సన్. సో కెరియర్ స్టార్టింగ్లోనే ఉన్నాను. నేను ఇల్లు కొంటే మంచిదా రెంట్ కొంటే మంచిదా? ఎందుకంటే మీరు హౌస్ మీద చేసిన వీడియోస్ చాలా పాపులర్ అయ్యాయి. సో అందుకని మిమ్మల్ని అడగమని నాకు చాలామంది చెప్పారు. సో మీరు ఒకసారి మీ వ్యూస్. సాయి గారు, నా వ్యూ ఏమిటంటే అండి, ఇల్లు అనేది బిగ్గెస్ట్ ఎమోషన్. ఓకే. ఎవరికైనా ఇల్లు కొనుక్కోవటం అనేది చాలా ఇష్టం, ప్రేమ, గౌరవం దక్కుతుంది సమాజంలో. లేదు డిస్ట్రిక్ట్స్లో ఇల్లు ఉంటే కూడా, ఊళ్ళల్లో ఇల్లు ఉంటే కూడా హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవటం ఒక డ్రీమ్. ఇల్లు కొనుక్కోవటం మంచిదే, నేను కాదంటలా. నేను ఇంటిమేట్ చేసిన వీడియో ఫేమ్ అయింది ఏమిటంటే, ఇల్లు అసెట్ అనుకొని మీరు ఏమి ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేయకుండా, ఆర్థికపరమైన అసెట్ మీరు బిల్డ్ చేయకుండా వెంటనే 30 ఏళ్ళు జాబ్ వచ్చింది, వెంటనే ఉద్యోగంలోకి వెళ్ళిపోతే 1 lakh అంటున్నారు మీరు. సపోజ్ ఒక 50-60 లక్షలు అంటే 50,000 ఈఎంఐ, 60,000 ఈఎంఐ, 50-60 లక్షలు ఇల్లు కొనుక్కుంటే ఏమవుతుందంటే లైఫ్ మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అసలు ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేయకుండా ఉద్యోగం వచ్చిన వెంటనే, నా ఉద్దేశం ప్రకారం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు తెలుసుకోవాల్సింది అసెట్ లయబిలిటీ. అసెట్ అంటే నా జేబులోకి డబ్బు తెచ్చిపెట్టేది అసెట్, నా జేబులోంచి డబ్బు వెళ్ళిపోయేది లయబిలిటీ. సో మనం ఇప్పుడు ఏమి ఆర్థికపరమైన అసెట్ మనం బిల్డ్ చేసుకోలేదు, ఇల్లు కొనుక్కున్నాము, నా జీతం నుంచి 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, 70,000 కావచ్చు, ప్రతి నెల వెళ్ళిపోతుంది. ఇల్లు ఉంది, ఎప్పుడవుతుంది నా సొంతం? 20 ఏళ్ళ తర్వాత అవుతుంది. ఇక నాకు పిల్లల ఫీజులు కానీ, ఇంటీరియర్ చేయటం కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ వస్తే కానీ, లేదంటే వెకేషన్స్ వెళ్ళినప్పుడు కానీ, ఇక నేను పండగలకు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అప్పులు చేయాల్సి వస్తుంది. సో నేనేమంటానంటే, ఇల్లు కొనుక్కోవడం చాలా మంచిది, అయితే ఒక ఆర్థికపరమైన భద్రత, ఫైనాన్షియల్ అసెట్ని మీరు బిల్డ్ చేసుకున్న తర్వాత ఇల్లు కొనుక్కోండి. ₹1,00,000 జీతం అనుకోండి సపోజ్, ఒక 40,000 50,000, మీకు 15-20,000 రెంట్ ఉంది అనుకోండి, ఒక 30,000లోనే మీరు ఒక 5-6 సంవత్సరాలు కష్టపడండి. ఓకే. ఇబ్బంది, నేను కాదనట్లేదు. 5-6 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు మీరు ఇబ్బంది పడండి. మంచి ఆర్థిక అసెట్ని బిల్డ్ చేసుకోండి ఫినాన్షియల్గా. ఓకే. ఎలా? నేనేమంటున్నాను, మనకి ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ ఆప్షన్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది. అంటే ₹1,00,000 వచ్చే వాళ్ళకి వెంటనే రియల్ ఎస్టేట్ కొనలేరు, రియల్ ఎస్టేట్ ఉంది. సో మనం ఏమంటున్నాం అంటే, ఈక్విటీస్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి, డైవర్సిఫైడ్. ఒక కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటే ఆ కంపెనీ దెబ్బతింటే మీకు డబ్బు పోయే అవకాశం ఉంది. సో 50 కంపెనీలో ఓనర్షిప్ తీసుకోండి. అంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా
6 నుంచి 10 సంవత్సరాలు, 6 నుంచి 10 మీ ఇష్టం. ఎంత ఎక్కువ పెట్టగలిగితే అంత ఎక్కువ ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. పెళ్ళైన కొత్తలో కమిట్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఎస్ సార్, ట్రూ. పిల్లలు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ స్కూల్ ఫీజులు కూడా పెద్దగా ఉండకపోవచ్చు. 4 ఏళ్ళకే ఇస్తున్నాము ఇప్పుడు. సో ఈ టైంలో ఎంత ఎక్కువ పెట్టగలిగితే అంత మీరు ఫైనాన్షియల్ ఆర్థిక అసెట్ బిల్డ్ చేసుకోండి. ఒక 50 లక్షలు 80 లక్షలు బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇల్లు కొనుక్కుంటే ఈ ఆర్థిక అసెట్ మీకు ఈఎంఐ కడుతుంది. ఏదన్నా కొంచెం మీ చేతిలోంచి పడింది అనుకోండి, సాయి గారు శాలరీ నుంచి కట్టుకోండి. ఒక 50 లక్షలు 80 లక్షలు మీ ఆర్థిక అసెట్ మీరు బిల్డ్ చేసుకుంటే ఎస్డబ్ల్యూపీ ద్వారా ఎవ్రీ మంత్ ఈ ఆర్థిక అసెట్ ఫినాన్షియల్ అసెట్ మీకు ఈఎంఐ కడుతుంది. లేదు కొంచెం ఎక్స్ట్రా పడింది అనుకోండి, మీ చేతిలోంచి కట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఒక 6 నుంచి 8 సంవత్సరాలు మీ శాలరీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక 5% 7% పెరిగింది అనుకోండి, వచ్చిన శాలరీలో ఇంకా ఈ ఫైనాన్షియల్ అసెట్ని మీరు ఇంకా పెంపొందించవచ్చు. 5-7 ఏళ్ళ తర్వాత మీకు మొత్తం ఈఎంఐ కూడా కడుతుంది. లేదు అన్ఫార్చునేట్ కండిషన్లో ఉద్యోగం పోయింది, 5 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత పోయింది, ఉద్యోగం పోయింది, మీకు ఈ ఆర్థిక అసెట్ శాలరీ ఇస్తుంది మీకు. అంటే ప్యారలల్గా ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఫ్రమ్ డే 1 నుంచే మీరు ఇల్లు కొనుక్కోవాలనే తల్లిదండ్రులు సంతోషపడతారు, సమాజంలో గౌరవం దక్కుతుంది, చుట్టుపక్కల గ్రేట్ అనుకుని వెంటనే మన చేతిలో డబ్బు ఫైనాన్షియల్ అసెట్ లేకుండా మీరు ఇల్లు కొనుక్కుంటే అప్పులు అవుతాయి. మనం ఇల్లు కొనుక్కోవద్దు అనట్లేదు, ఒక 5 ఇయర్స్ ఒక 7 ఇయర్స్ పోస్ట్ పోన్ చేసి ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు కొనుక్కుంటే, అప్పుడు కూడా ఏమంటున్నాను, ఫైనాన్షియల్ అసెట్ మొత్తాన్ని మీరు కట్టి కొనుక్కోమని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే ఇంటి రెంట్ ఒక 8% 8.5, ఇంటి ఇంట్రెస్ట్ ఒక 8%, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 8% 8.5% ఉంటే ఫినాన్షియల్ అసెట్ ఈక్విటీస్లో దీర్ఘకాలంలో 10 to 12% హిస్టారికల్గా వస్తున్నాయి. ఓకే. భవిష్యత్తులో వస్తాయా గ్యారంటీగా చెప్పడానికి మనకు లేదు. కానీ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ ఇండియా, యంగెస్ట్ పాపులేషన్, టాప్ మోస్ట్ యంగెస్ట్ పాపులేషన్ ఎక్కువ శాతం ఉంది. ప్రతి విషయం మనకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు యుద్ధాలు వస్తే కూడా అండి, మనం ఇజ్రాయెల్తో ఫ్రెండ్, ఇరాన్తో ఫ్రెండ్, రష్యాతో ఫ్రెండ్, ఉక్రెయిన్తో ఫ్రెండ్, అమెరికాతో ఫ్రెండ్, చైనాతో కూడా అంత శత్రుత్వం మనం మెయింటైన్ చేయట్లా. ఒక్క పాకిస్తాన్తో తప్ప, పాకిస్తాన్ ఒక్కలే మనకి ఎనిమి. ఆల్మోస్ట్ మన దేశం అందరు ఇష్టపడే దేశం మన దేశం, దౌత్యపరంగా జియో పొలిటికల్ ఇష్యూగా మనకి 7th లార్జెస్ట్ ల్యాండ్ వైజ్గా, పాపులేషన్, మన జీడిపి దూసుకుపోతుంది. సో నేనేమంటున్నాను, నెక్స్ట్ 20 to 25 ఇయర్స్ ఎవరైతే ఈక్విటీస్లో పెడతారో వాళ్ళు ధనం సమకూర్చుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, ఇల్లు కొనుక్కునే క్రమంలో ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. అప్పటి వరకు మీరు రెంట్ తప్పదు. ముందే కొనుక్కుంటే ఏమవుతుందంటే తర్వాత అప్పులు అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏమంటున్నాం అంటే, అంతిమంగా మీ ద్వారా సొల్యూషన్ ఏమి ఇస్తున్నామంటే, మీకు ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేయండి ప్యారలల్గా. రియల్ ఎస్టేట్తో పాటు ఫినాన్షియల్ అసెట్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్కి వెళ్ళండి. ఓకే. డైవర్సిఫికేషన్ అన్నారు కదా మీరు. అవును. సో డైవర్సిఫికేషన్ అవుద్ది. తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు గోల్డ్, ఎట్లాగో అమ్మాయి పుట్టారనుకోండి, లేదంటే భార్య మీద ప్రేమతో గోల్డ్ కొనాల్సి ఉంటుంది. అది ఆటోమేటిక్ గోల్డ్ అనేది మనం ఏం చెప్పకపోయినా డైవర్సిఫికేషన్ చేస్తారండి, ఎమోషన్స్. సో నేనేమంటున్నానంటే, కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత కొనుక్కుంటే, ఆర్థిక అసెట్ బిల్డ్ చేసిన తర్వాత మీరు కొనుక్కుంటే లైఫ్ లాంగ్ స్మూత్గా వెళ్తుంది. ప్లానింగ్ లేకుండా వెంటనే ఎమోషన్స్కి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బందిని తప్పించడం కోసం మనం వెయిట్ చేయమని చెప్తున్నాం. కరెక్ట్ సాల్మన్ గారు. సో ₹1,00,000 వచ్చే వ్యక్తి 50,000 కనుక ఎస్ఐపిలో పెట్టితే ఒక 5 ఏళ్ల తర్వాత కనీసం 50 లక్షలు అవుతుంది. అది 5-6 ఏళ్ళకి. అప్పుడు ఆయన ఇల్లు తీసుకోవాలనుకున్నాడు, ₹1,00,00,000 పెట్టి తీసుకున్నాడు. ఈఎంఐ మహా అయితే 70,000 పడింది అనుకుంటా, 80,000 పడింది. బట్ ఈ ₹1,00,000 ఉన్న వ్యక్తి టాలెంట్ ఉన్నవాడైతే కనుక ఈజీగా 5 ఏళ్లలో డబల్ కన్నా ఎక్కువ అవుద్ది. హీనపక్షంలో డబలే తీసుకుందాం, 2 లక్షల శాలరీ. సరే ఆయన మొత్తం కట్టాలనుకోలేదు, ఎస్డబ్ల్యూపీ పెట్టుకోండి. ఎస్డబ్ల్యూపీ 35,000 40,000 పెట్టుకోండి.
మిగిలిన 30,000 కట్టండి, ఎందుకంటే రెంట్ ఆ పాటికి పెరుగుద్ది. ఎస్, అండ్ మధ్యలో ఏదైనా జాబ్ లాస్ అయితే మనకి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. కరెక్ట్. సో మనకి ఏంటంటే రెండు ఒకేలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్లో యాసిడ్ కలిపిన మొత్తం డైల్యూట్ అయ్యి నార్మల్ అవుతుంది, బట్ యాసిడ్లో వాటర్ వేస్తే ఒకేసారి ఫైర్ వస్తుంది. సో మనకి ముందు ఇల్లు కొని తర్వాత నేను ఫినాన్షియల్ అసెట్ క్రియేట్ చేస్తాను అంటే చాలా ట్రాప్ వస్తుంది ఇక్కడ. ఫస్ట్ మనం ఒక ఫినాన్షియల్ అసెట్ ఒక పర్పస్తో క్రియేట్ చేయాలి, దాన్ని ఆధారంగా చేసుకొని మనం రియల్ అసెట్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. కరెక్ట్. సో మీరు చాలా వివరంగా చెప్పారు సాల్మన్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి సాయి గారు.